సర్వేభ్యో నమో నమః. ఈరోజు మనము ఒక మంచి శ్లోకంతో మనం ఎలా ఉండాలి, మనల్ని మనం పైకి ఎలా తెచ్చుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. శ్లోకం వచ్చేసి ప్రత్యహం ప్రత్యవేక్షేత నరశ్చరితమాత్మనాం కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరితి. అంటే ప్రతిరోజు కూడాను మనల్ని మనం చూసుకోవాలట, పరీక్షించుకోవాలి. ఎలా? నేను ఈరోజు ఎలా ఉన్నాను అంటే ప్రతినిత్యము మనము రాత్రి పడుకునే ముందు ఒక 5 నుంచి 10 నిమిషాలు మన కోసం కేటాయించుకోవాలి. ఆ రోజు ఉదయం నుండి నేను ఈ సమయం వరకు ఏమేమి చేశాను చూసుకోవాలన్నారు. అది ఎలా చూసుకోవాలి కూడా ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎలా చూసుకోవాలి? ప్రత్యహం ప్రత్యవేక్షేత, ప్రతిరోజు నన్ను నేను చూసుకోవాలి. ఎలా? నరశ్చరితం ఆత్మనాం, అంటే ఈరోజు నేను నరులలాగా అంటే మనుషులలాగా ప్రవర్తించానా, నా వ్యవహారం మనుషులలాగానే ఉండిందా, లేదా మహాత్మనం మహానుభావుల్లాగా నా వ్యవహారం ఉండిందా. కిన్ను మే పశుభిస్తుల్యం, ఏంటి నేనేమైనా పశువుల్లాగా ప్రవర్తించానా, లేదంటే కిన్ను సత్పురుషైరితి, లేదంటే మహాపురుషుల్లాగా ప్రవర్తించానా, నా వ్యవహారం ఈరోజు ఎలా ఉండింది. నేను ఎంప్లాయ్ అయితే బాస్ దగ్గర, కలీగ్స్ దగ్గర నా వ్యవహారం ఎలా ఉండింది. నేను ఒక టీచర్ని అయితే స్టూడెంట్స్ దగ్గర నా బిహేవియర్ ఎలా ఉండింది. ఇంట్లోనే అయితే ఇంట్లో పెద్దవాళ్ళ పట్ల, చిన్నవాళ్ళ పట్ల నా యొక్క వ్యవహారం ఎలా ఉండింది. మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మనకు మనమే ఒక 5 నుండి 10 నిమిషాలు కళ్ళు మూసుకొని అలా కూర్చొని ఉదయం లేచిన దగ్గర నుండి ఈ క్షణం దాకా ఎలా ఉండింది నా వ్యవహారం అన్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఏమో చెప్పలేం, ఎవరైనా ఎదుటి వాళ్ళు మనతో ఎక్కువ గట్టిగా కోపడలేదు, కానీ మనం కోపంలో ఒక్క మాట అంటే సరిపోయేదానికి 4 మాటలు అనేసాం. తర్వాత మన అంతరాత్మే మనకు చెబుతుంది, ఇంత అనాల్సింది కాదేమో అని మన మనసే మనకు చెప్తుంది. మనం అనుకుంటాం కూడా, అబ్బా వెళ్ళి సారీ చెప్తే అయిపోతుంది అని, కానీ వెళ్ళాం. కొన్నిసార్లు ఈగో అడ్డొస్తే, మరి కొన్నిసార్లు అలుసైపోతుంది అనే భయం వస్తుంది. కారణం ఏదైనా మనం దాన్ని అలాగే కంటిన్యూ చేస్తాం. అలాగే పిల్లల విషయంలో కూడా ఒక్కోసారి వాళ్ళు చేసిన చిన్న తప్పుకి పెద్దగా పనిష్మెంట్ ఇచ్చేస్తాం. దానికి కూడా మన మనసు చెప్తుంది నేను తప్పు చేశాను అని. కానీ పిల్లల దగ్గర సారీ చెప్పడం అంత ఈజీ అనిపించదు. కొందరు చెప్తారు, కానీ అందరికీ సాధ్యపడదు. భయం పోతుందేమో, నేను మళ్ళీ ఇంకోసారి ఏదైనా చెప్తే వినకపోవచ్చేమో, ఉండనీలే ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను అని మనకు మనమే అనుకొని వదిలేస్తాం. ఇక్కడ వాళ్ళతో సారీ చెప్పాలా వద్దా అవన్నీ తర్వాత విషయాలు. మనం ఎలా ఉన్నాము అనేది చూసుకోవడం. అలాగే చాలాసార్లు మంచి పనులు కూడా జరుగుతాయి మన వల్లే. ఎవరికైనా ఆకలి వేస్తుంది, ఆకలితో మనం కూడా ఉన్నాము, కానీ అవతలి వాళ్ళు ఆకలిని భరించలేకపోతున్నారు అనుకున్నప్పుడు మనం మన బాక్స్ని షేర్ చేసేస్తాం. ఇంట్లో అయితే మన వరకే ఉంది, కానీ వచ్చిన అతిథికి ముందు పెట్టేస్తాం. ఎవరో అతిథి అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. అప్పుడు ఆకలి అనిపించినా మనకు అది షేర్ చేయడం వల్ల, దానిని ఇతరులకు పెట్టడం వల్ల మనకు కలిగే తృప్తి చాలాసేపు ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. చాలా సందర్భాల్లో దాన్ని మనం గుర్తు కూడా చేసుకుంటాం. అంటే మనం చేసిన మంచి పనికి కూడా మన అంతరాత్మనే మనకు తెలియజేస్తుంది, ఓ ఇది మంచి పని చేశావు అని. అలా అన్నం ఒకటే కాదు, ఎన్నో సహాయాలు చేస్తూనే ఉంటాం. సో మంచి పని చేసినప్పుడు మనలను మనమే శభాష్ అనుకోవాలి. ఇలాగే నేను మళ్ళీ ఇంకా ఇంకా చేస్తాను అనుకోవాలి. అలాగే తప్పు పని చేసినప్పుడు మన అంతరాత్మ మనకు తెలియజేసినప్పుడు మనము దానిని ఇంకోసారి చేయకుండా ఉండాలి. ఇవన్నీ కూడా మనము రాత్రి పడుకునే ముందు ఒకసారి ఒక 5 నుంచి 10 నిమిషాలు సమయాన్ని కేటాయించి ప్రతిరోజు చూసుకుంటూ
మన తప్పొప్పులని సరిదిద్దుకుంటూ మనం కనుక ముందుకు వెళ్తున్నట్లయితే ఈ శ్లోకంలోనే చెప్పినట్లుగా మహాత్మనాం అంటే మహానుభావుల్లాగా అవ్వచ్చు, లేదా సత్పురుషుల్లాగా కూడా అవ్వచ్చు. సత్పురుషులు అంటే ఇక్కడ పురుషులు అని కాదు, మహానుభావులు అనే అర్థం అక్కడ కూడా. మనల్ని మనం మంచి మార్గంలో పయనింపజేసుకోవడానికి ఇది ఒక మంచి శ్లోకము, మంచి మార్గం. మనమందరం కూడా దాన్ని అనుసరించడానికి ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు.